ప్రధానంగా శ్రీవారి లడ్డు శ్రీవారి లడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ కలిగినటువంటి లడ్డుగా తిరుమల తిరుపతి ఎంత ఫేమస్, లడ్డు కూడా అదే స్థాయిలో ఫేమస్. సో అలాంటి లడ్డు చుట్టూ ఇప్పుడు వివాదం మొదలైంది. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు భక్తుల్లోనూ అక్కడ ఉన్నటువంటి అధికారంలోనూ ఉన్నటువంటి అందరికీ కూడా ఒకంత అలజడి సృష్టిస్తున్నటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు? నిజంగానే అక్కడ ఉన్నటువంటి జంతువులకు సంబంధించినటువంటి గీని ఏదైనా వాడుతున్నారా? అలాంటి కలేబరాలు వాడే ప్రయత్నం చేశారా? నిజంగానే అలా జరుగుంటే అప్పుడు ఎందుకు ప్రశ్నించదనేటువంటి వైసీపీ తీసుకొస్తే నిజంగానే శ్రీవారి యొక్క పాతివ్రత్యాన్ని పవిత్రతకు అక్కడ విఘాతం కలిగింది. అక్కడ లడ్డులో నెయ్యికి బదులుగా వాడినటువంటి పదార్థాలు జంతువులకు సంబంధించినటువంటి కొవ్వును వాడారనేది ప్రధానంగా చంద్రబాబు ఆరోపిస్తున్నటువంటి అంశం. అసలు దానికి సంబంధించి ఏమైనా ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుందా? క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? విమర్శలు వస్తే నిజంగా దానిపై విచారణ జరిపించాలని రాంబాబు లాంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ అసలు నిజంగానే ఆధారాలతోనే మాట్లాడిందా లేకపోతే లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం. అలాగే టీడీపీ మాత్రం క్లియర్ కట్గా చెప్తుంది, శ్రీవారి పవిత్రతకు గతంలో పదే పదే చెప్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో పూర్తిగా చాలా నిబంధనలకు విరుద్ధంగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పింది. సో మొత్తానికి ఇదే డిబేట్ కంటిన్యూ చేద్దాం. అంత ప్రతిష్ఠిత కలిగినటువంటి అంత పవిత్రమైన లడ్డూ చుట్టూ రాజకీయం నడుస్తుందా? నిజంగానే రాజకీయాల కోసం చేస్తారా? నిజంగా జరిగిందా అనేది మనం ఈరోజు డిబేట్ పాయింట్లో మాట్లాడదాం. ఎస్, మనకి టీడీపీ పార్టీకి సంబంధించి అక్బర్ గారు మనకి టీడీపీ నేత అలా సిద్ధంగా ఉన్నారు. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి వైసీపీ నేత రేగిడి లక్ష్మారావు గారు మనకి అందుబాటులో ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించి మహిళా నాయకురాలు కృష్ణవేణి గారు మనకి అందుబాటులో ఉన్నారు. అందరూ కూడా ముందుగా నమస్కారం. ఎస్, డిబేట్లోకి వెళ్లే ముందు ఒకసారి మనం ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారు, అలాగే దానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి కూడా మాట్లాడారు. ఒకసారి విందాం మనం. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నో సార్లు చెప్పాము. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత నీచంగా మాట్లాడాడు. అది సాక్షాత్తు భక్తుల మనోభావాలకి భంగం కలిగే విధంగా మాట్లాడాడు. అది తెలిసిన వెంటనే నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా 4 సంవత్సరాలు ఉన్న ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం. కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది. నేనెట్లా హిందువైండు వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పూజిస్తాను, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు. కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో, భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు. కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా, న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. రైట్, అది చంద్రబాబు వైవి సుబ్బారెడ్డి మాట్లాడినటువంటి విషయం. ఒక హోరాహోరీగా
ప్రమాణ స్వీకారం అంటే ప్రమాణం చేస్తాను, నేను స్వామివారి పాదాలు వెంట ప్రమాణం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చంద్రబాబు క్లియర్ కట్గా గతానికి ఇప్పుడు మేము వ్యత్యాసం చూపించాం. సో అన్య మతస్థుడిగా గతంలో ఉన్నటువంటి వారు చాలామంది అక్కడ టీటీడీలో ఉన్నారు. పదే పదే గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా టీడీపీ సంబంధించిన నేతలు కానీ జనసేనకు సంబంధించిన నేతలు కానీ చెప్పినటువంటి పరిస్థితి. సో గతంలో చాలా న్యూస్లు కూడా విన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పూర్తిగా నాణ్యతమైనటువంటి ఆహారాన్ని కానీ లేకపోతే భక్తులకు సౌకర్యాలు కానీ కల్పించే ప్రయత్నం చేస్తున్నామంటూ లడ్డు వివాదం వచ్చింది. ఇక్కడ ముందు మనం టీడీపీ పార్టీకి సంబంధించి అక్బర్ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ అక్బర్ గారు నమస్తే. ఎస్ ప్రధానంగా అసలు ఈ అంశం చంద్రబాబు మాట్లాడడానికి రీజన్ ఏమైంది అంటారు? అంటే రాజకీయ కోణం అని పదే ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ. నిజంగా అలాంటి పవిత్రతను దెబ్బతీసే జంతువుల యొక్క కొవ్వును కలిపి అక్కడ లడ్డు తయారు చేయడానికి ఆస్కారం ఉందంటారు. అసలు నార్మల్గా ఆలోచించినా కూడా అంత పవిత్రంగా అంత స్ట్రాటజిక్గా జరుగుతుంటుంది. ఎక్కడా కూడా అలాంటి ఆచారాలే పాటించకుండా ఉండే పరిస్థితి ఉండదు. సో అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం చేస్తూ ఉంటారు. సో అలాంటి అవకాశం ఉందంటారు. నిజంగా చంద్రబాబు వ్యాఖ్యలు అక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి వచ్చిన సమాచారమా లేకపోతే ఏ విధంగా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు. వాళ్ళ కుటుంబం కూడా పూర్వపు నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి పోవడం, చాలా నిష్టగా వాళ్ళు అక్కడ పొలసడము, ప్రార్థనలు చేయడము, ఏదైనా వాళ్ళ ఇంట్లో బర్త్డే కానీ లేదంటే ఫంక్షన్లు ఉన్నప్పటికీ అక్కడికి పోవడము, దర్శించుకోవడము, అదే విధంగా అక్కడ ప్రసాదము తినడము, అన్నదానం చేయడము, ఆ అన్నదానంలో వాళ్ళు కూడా పాలు పంచుకొని పంచి భోజనం చేయడము, ఇలా మనం చూస్తూనే ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి. అయితే చంద్రబాబు నాయుడు గారి నోట ఆ విధంగా వచ్చిందంటే ఖచ్చితంగా అది వాస్తవం అయి ఉంటుంది కనుకనే వస్తుంది. ఎందుకంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ఇంటెలిజెన్సీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఇచ్చినటువంటి నివేదిక మేరకే ఆయన మాట్లాడినట్టు తప్ప ఆయన సొంతంగా మాట్లాడింది అయితే కాదు. ఎందుకంటే ఒక రోజు 14 టన్నుల ఆవు నెయ్యి అనేది తిరుమల తిరుపతికి అవసరం అనేది మనకు తెలుస్తా ఉంది. గత ప్రభుత్వంలో ఆవు నెయ్యి సప్లై చేయలేకపోగా కొద్దిగా ఈ జంతువుల నుంచి వచ్చినటువంటి కొవ్వును, అదేవిధంగా వెజిటబుల్ ఆయిల్ను మిక్స్ చేసి ఇక్కడ వాడినారని చెప్పేసి, లడ్డులో వాడినారని చెప్పేసి కొంతమంది అనాలిసిస్టులు గుడికి చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తే గన అక్కడ ఖచ్చితంగా లోపాలు జరిగినాయి అనేది వాస్తవం అనేది కనపడతా ఉంది. దానికి కరెక్ట్ చేస్తామని చెప్పేసి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో లడ్డును తీసుకొని వస్తాం, మళ్ళా తయారు చేస్తాం, భక్తుల యొక్క మనోభావాలను కాపాడుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఏదైతే తిరుమల తిరుపతి ఎంత ఫేమసో అక్కడ తయారు చేసే లడ్డు గుడికి అంత ఫేమస్. అదే విధంగా ఆ లడ్డు కోసం గుడికి మన చాలా మంది అంటే ఒక గ్రామం నుంచి ఒక 5-6 మంది తిరుమల తిరుపతి దర్శనానికి పోతే గన ఆ లడ్డు కోసము ఆ వీధి గాని ఆ ఊరంతా కానీ మాకు లడ్డు ఇవ్వండి అని అడిగి ఆ టేస్ట్ కోసం, ఆ యొక్క భక్తి కోసం, రుచి కోసం అడిగి తీసుకునేటువంటి పరిస్థితులు రాష్ట్రం అంతా ఉన్నాయి, దేశం అంతా ఉన్నాయి, ప్రపంచం అంతా ఉన్నాయి. అలాంటి ప్రసిద్ధి గాంచిన లడ్డులో ఈ విధంగా అవకతవకలు జరిగాయంటే గన ఖచ్చితంగా ఇది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టే. దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మళ్ళా వైసీపీ వారు ప్రమాణాలు చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడం అనేది చాలా బాధాకరము. మేమైతే గన తెలుగుదేశం ప్రభుత్వం తరఫున అక్కడ ఇబ్బందులు జరిగాయి, అక్కడ అవకతవకలు జరిగాయి కనుకనే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో తిరిగి భక్తుల యొక్క మనోభావాలను కాపాడే దానికోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మేము ఆ యొక్క ప్రతిష్టను పెంచే దానికోసమే మా యొక్క ప్రభుత్వం గట్టిగా నిలబడుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వైసీపీ వారు అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడతారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ అబద్ధాలు మారుతానే ఉంటారు. వాళ్ళు ఏదైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో మేము అన్ని పట్టించుకోము. ఎక్కడైతే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవకతవకలను కరెక్ట్ చేసుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు సులభతరం చేస్తా మేము ముందుకు పోతామని చెప్పేసి మేము మీకు తెలియజేస్తామండి. రైట్ కృష్ణవేణి గారు, మీరు చెప్పండి. అంటే ప్రధానంగా సర్వమత సమ్మేళనానికి చాలా ప్రత్యేకగా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. అండ్ హిందూ ధర్మానికి సంబంధించి ఆయన చాలా వరకు కూడా కార్యక్రమాల్లో పాల్గొనగానే ఆయన మాటలు చూసి చాలా సంతృప్తికరంగా ఉంటాయి హిందువులకు సంబంధించి. ఇక్కడ చాలా వరకు భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం లడ్డు. సో లడ్డూపై మాట్లాడడానికి సంబంధించి ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి చూడలేదు. అండ్ ఒకటి అంటే చంద్రబాబు మాటలు చూసుకుంటే కనుక ఎంతో కొంత నిజముందంటారు, లేకపోతే రాజకీయ కోణం వైసీపీ ఆరోపిస్తున్నట్లు అంటారు. అంటే అసలు స్ట్రాటజీ అంటే ఏంటి అసలు? అంటే ఏ విధంగా కామెంట్ చేయాల్సి వచ్చింది? నిజంగానే జరిగితే కనుక అప్పుడే చేసుంటే బాగుండేది కదా అని వినిపిస్తున్నటువంటి మాటలు. రాజశేఖర్ గారు, ముఖ్యంగా మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి.
అమాన్యస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. అంటే ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఒక భక్తురాలుగా నేను మాట్లాడేటువంటి అవకాశం రావడం ఒక రకంగా అదృష్టం కావచ్చు. ఇంకొక రకంగా శ్రీవారి ప్రసాదంలో ఇలాంటి కల్తీ జరగడం అనేది నిజంగా అది గీకి సంబంధించి కల్తీ జరగడం అనేది నిజంగా భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినంత వరకు చాలా విచారించదగ్గటువంటి విషయం అండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని వైసీపీ నాయకులు అది కాదు మేము ప్రమాణం చేస్తామని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు కానీ వాళ్ళు చేసేటువంటి దొంగ ప్రమాణాలు కానీ నమ్మేటువంటి అవకాశం ఎక్కడ భక్తుల్లో కానీ ప్రజల్లో కానీ లేదండి. ఎందుకంటే ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఆర్జిత సేవలో టికెట్లు కావచ్చు మిగతా ఇదే వేటికి వాటికి రేట్లు పెంచేసేసి వెంకటేశ్వర స్వామిని ఒక వస్తువు వెంకటేశ్వర స్వామి సేవన్న ఆయన భక్తి అయినా ఆయన్ని దర్శనం టికెట్లు అయినా సరే గాని ఒక వ్యాపారంగా మాత్రమే చూసింది తప్ప వైసీపీ భక్తుల ఒక మనోభావాలను గౌరవించి ఎప్పుడు ముందుకు వెళ్ళలేదండి. ఇవాళ నెయ్యి గురించి మాట్లాడారు అని అంటే గనక ఇది నిజంగా వెంకటేశ్వర స్వామి వైసీపీ నాయకులు చేసినటువంటి శిక్షగానే భావించవచ్చు. ఎందుకంటే మార్కెట్ లో నెయ్యి ధర ఎంత ఉంది, వీళ్ళు వేసినటువంటి టెండర్ లో ఎంత తక్కువకి ఎందుకు వీళ్ళు కొటేషన్ చేశారన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుందండి. అన్ని కూడా వీళ్ళు 2023లో డిసెంబర్ 14th జరిగినటువంటి టెండర్ లో వీళ్ళు ఎందుకు అంత తక్కువగా వేసారు, రివర్స్ టెండరింగ్ లో కూడా తర్వాత మళ్ళీ వీళ్ళు వెయ్యలేదు అంటే కనుక అది నిజంగా అంటే టీటీడీ ఇచ్చినటువంటి రేటు కన్నా కూడా చాలా తక్కువ ధరకి వేయడం అంటే ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగిందనే నమ్మాలండి. ఎందుకంటే అక్కడ మనకు ముందు కూడా విన్నామండి, వెజిటేబుల్స్ ఆయిల్ కలుస్తుంది, అలాగే నెక్స్ట్ జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అందులో కల్తీ అవుతుంది. అంటే మార్కెట్ లోకి వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా చాలా వరకు కల్తీమయంగానే ఉంటున్నాయి. కాబట్టి కానీ ఒక భక్తుల అంటే ఒక భక్తిమయంలో వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఎక్కడో ఉంటే ఇక్కడికి వాసన వచ్చినటువంటి పరిస్థితి ఉంటది. అంత గుమగుమలాడేటువంటి లడ్డు నాణ్యత లేదు, లడ్డు రుచి లేదని గతంలో కూడా భక్తులు కూడా చెప్పడం విన్నప్పుడు అది ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలి. మా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు వివరించి చెప్తూనే ఒక పక్కన దీన్ని ఈ కల్తీ నుంచి బయటకు తీసుకుని వచ్చి హిందూ మనోభావాలను కాపాడడానికే కానీ ఏ వ్యక్తుల మనోభావాల్ని కూడా కించపరిచేటువంటి విధంగా లేకుండా మాత్రం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం పనిచేస్తుందండి. అంటే గత సీఎం గారు కూడా మేము చెప్పేది ఒకటే, గతంలో ఉన్నటువంటి మాజీ సీఎం గారు ప్రసాదం టేస్ట్ ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆయనకి ప్రసాదం ఇస్తే గనక టిష్యూ పేపర్ లో చుట్టుపెట్టి బయటపడేసినటువంటి వ్యక్తికి ఆ ప్రసాదం టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది తెలియదు. కాబట్టి ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సౌరభ మతాన్ని గౌరవిస్తారు కాబట్టి ఆయన వెంకటేశ్వర స్వామి లడ్డూ తింటారు, అలాగే అల్లా తరఫున ముస్లింస్ ఇచ్చేటువంటి బన్ను తింటారు, క్రిస్టియన్స్ పెట్టేటువంటి ప్రసాదాన్ని కూడా తింటారు. మా పవన్ కళ్యాణ్ గారికి అన్ని సర్వమతాలకి సంబంధించిన టేస్ట్ తెలుస్తుంది. కాకపోతే దీని మీద మాట్లాడడానికి అంటే ప్రతిదీ కూడా చాటిచల్లమయ్యి ప్రతిదీ కూడా నిరూపితం అయితేనే కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం మీద ఎక్కువ స్పందించారంటే ఆయన స్పందించారంటే కనుక దానికి 100% కూడా నిజమైతేనే స్పందిస్తారు, అబద్ధం అయితే స్పందించరు. కానీ ఇవాళ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో అయితే మాత్రం భక్తుల నుంచి కూడా ఇది వరకు మనం అనేక విమర్శలు వైసీపీ గవర్నమెంట్ మీద విన్నాం. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు కూడా అబద్ధాలు అవాస్తవాలు అయితే మాత్రం కాదని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి. రైట్. వైసీపీ పార్టీకి సంబంధించి లక్ష్మణరావు గారు, నమస్తే లక్ష్మణరావు గారు. ప్రధానంగా మీ పార్టీకి సంబంధించి గతంలో చాలా సందర్భాల్లో విమర్శలు వినిపించాయి. అంటే ఇక్కడ ఎన్ని రోజులు అంటే గతంలో లడ్డూల్లో చిల్ల పెంకులు లేకపోతే సంథింగ్ ఇలాంటివి వచ్చినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఒకసారి ఇందులో నెయ్యికి బదులుగా జంతువులకు సంబంధించి కొవ్వు వాడుతున్నారు అనేది చాలా మనోభావాలకు సంబంధించి చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి అంశం. సో ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ప్రమాణం చేస్తామని చెప్పినటువంటి మాజీ చైర్మన్గా ఎవరైతే పనిచేశారో వైవి సుబ్బారెడ్డి స్పందించినటువంటి పరిస్థితి, అండ్ కరుణాకర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన కూడా పూర్తి స్థాయి స్పందించారు. ఇక్కడ స్పందించడం అనేది కాకుండా ఒకటి ఎందుకు చేయాల్సి వచ్చింది, నిజంగానే జరిగిందా, జరిగితే వైసీపీ పార్టీకి సంబంధించి అలాంటివి ఎందుకు చూసి చూడకుండా వదిలేసిందో అధికారులు తప్పుదాం, అసలేంటి దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? లక్ష్మణరావు గారు. సార్ నేనేనా? ఎస్ మీరే చెప్పండి.
సార్ మీ పేరండి? రైట్ లక్ష్మణరావు గారు, నా పేరు రాజశేఖర్, చెప్పండి. రాజశేఖర్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అమ్మాని వీక్షలకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం సార్. Yes, సార్ నేను చుట్టూ లేకుండా సూటుగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాళ్ళకి దానికి సమాధానం చెప్పిన తర్వాత yes, yes. 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఈ శ్రీవారి లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో కల్తీ జరిగిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. సార్ కల్తీ జరిగినప్పుడు ఇదే ప్రసాదం అమిత్ షా గారు తిన్నారు, అదే ప్రసాదం మోడీ గారు తిన్నారు, అదే ప్రసాదం ఎవరైతే అక్కడ వెళ్ళినటువంటి ఆ ప్రముఖ రాజకీయ నాయకులు ఉంటే సినీ నటులు అందరూ గారు అయ్యారు కదా, వెళ్ళారు కదా, తిన్నారు కదా, దాని మీద అప్పుడు ఎందుకు వాళ్ళు స్పందించలేదు? ల్యాబ్కి తీసుకెళ్ళి ఎందుకు దీన్ని చెకప్ చేయించాలి? ఏం కల్తీ కలిసిందనేది ఎందుకు ప్రశ్నించాల గవర్నమెంట్? ఎందుకంటే ఇక్కడ ఉన్నది మీ గవర్నమెంట్ కదా మీరు అనొచ్చు, కానీ అక్కడ ఉన్నది ఏ గవర్నమెంట్? బీజేపీ గవర్నమెంట్ కదా. అంటే హిందువులకి ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇటువంటి అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి అన్నప్పుడు పెద్ద ఎత్తున ఒక విధంగా వాళ్ళు స్పందిస్తారు కదా వాళ్ళు, ఎందుకు ఆ రకంగా మీరు తీసుకెళ్ళారు? రెండో పాయింట్, మీరు చెప్తున్నటువంటి ఈ నెయ్యిలో కల్తీ జరుగుంటే ఈ నెయ్యి ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యి తీసుకొచ్చారు? ఎవరైతే టెస్ట్ చేయించారు? ఎన్ని శాంపుల్ మీరు తీసుకుని టెస్ట్ చేశారు? ఏ ల్యాబ్ మీకు రిపోర్ట్ ఇచ్చింది? అది సౌత్ ఇండియా గవర్నమెంటా, నార్త్ ఇండియా గవర్నమెంటా, లేదంటే మీరు ఫారెన్సిక్ ఎక్కడ ఏ రిపోర్ట్ ఆధారంగా ప్రాథమికంగా ఆధారంగా తీసుకుని ఈ రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు లక్ష్మణరావు గారు, ఒకటి మీరు చెప్తున్న దాంట్లో L1 L2 ఆధారాలతో మాట్లాడాలా? ఏమండి లక్ష్మణరావు గారు, ఒకటి L1 L2 అనేది రెండు ప్రొసీజర్ ప్రకారం తీసుకున్నారు, రెండు కంపెనీలకు సంబంధించి. అండ్ యూపీ నుంచి ప్రీమియర్ కంపెనీ నుంచి, అలాగే L2కి సంబంధించి ఆల్ఫాకి సంబంధించిన కంపెనీ నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. నేను చెప్పేదండి, సాక్షాత్తు ఒక సీఎం ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి హిందూ మతాలను గౌరవించి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్టుగా మాట్లాడాడు, ప్రసాదాల పైన మాట్లాడాడంటే దౌర్భాగ్యమైన చర్య, మామూలు విషయం కాదు. ఇది చాలా సున్నితమైన సెన్సిటివ్ ఇష్యూ. ఎలా మాట్లాడతారు అంటే, రేపొద్దున ఎవరో మీరు తిరుమల దేవస్థానంలో ఆ లడ్డు తినొద్దని మీరే ప్రసారం చేస్తున్నారు. మీరెవరు కూడా తిరుమల కొండెక్కి ఆ దేవుడు మీరు ప్రార్థించొద్దని మీరే ఒక ప్రసారం చేస్తా ఉన్నారు. దీన్ని బట్టి ఏమెళ్తుంది భక్తులకి? రేపొద్దున లడ్డు తిన్నాడు ఏం చేస్తాడు? అయ్యో ఇందులో ఏం కల్తీ కలిసింది ఏముందని ఆడు బాధపడ లడ్డు తినగలరా? ఏమంటండి, ఏం మాట్లాడుతుంది? గతంలో ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకు ఇంత దిగజారు రాజకీయాలు ఎందుకు చేస్తారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, నిజ నిర్ధారణ బయట తీసుకురండి. అంతేగాని లేనిపోయిన వేగంగా మాట్లాడి ఎవరి మీద గుట్టకాల్సి ముఖం మీద పడిస్తే మీరు తుడుచుకుంటున్నట్టుగా ఒక సీఎం మాట్లాడుతూ ఊరుకునేది లేదు, సీఎం అయినా ఎవరికి ఎక్కువ లేదు. ఖచ్చితంగా సీఎం మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. మీరు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయించాలా? ఎవరైతే దాన్ని కల్తీ చేశారో బయట పెట్టండి. ప్రజల మనోభావాలు అంటేవి, మనోభావాలు అవి తమాషాలు కాదు. మీకు నచ్చినట్టు మీరు స్టేట్మెంట్లు ఇచ్చేస్తే. రైట్ 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 అక్బర్ గారు, చాలా క్లియర్ కట్గా లక్ష్మణ గారు చెప్తున్న పాయింట్స్ కొన్ని వ్యాలిడ్ పాయింట్స్. అంటే భక్తుల మనోభావాలకు సంబంధించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు ఇంతవరకు తిన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు అలాంటి ఒక డౌట్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ కూడా అలాంటి జరగడానికి ఆస్కారం ఉంటుందా? టీటీడీ లాంటి ఒక పవిత్రమైనటువంటి దేవస్థానంలో కూడా జంతువుల కలేబాలకు సంబంధించినటువంటి కొవ్వు కలుస్తుంది అంటే కొంత అనుమానం. అంటే భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకు ఇలాంటి రాజకీయంగానే మాట్లాడుతున్నారని లక్ష్మణ గారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసే అవకాశం ఉందంటారా? టీడీపీ పార్టీ అలాంటి చర్యలు తీసుకుంటుందా కూటమి? దీనికి సిబిఐ ఎంక్వైరీ ఏం అవసరం లేదు. ఖచ్చితంగా నిర్ధారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ ఎక్కడ లోపాలు జరిగిందో నిర్ధారణకు వస్తుంది. మీరు ఒక పిటిషన్ ఇవ్వండి సిబిఐకి. మీరు మీ సీఎం అంటే మేము అంటే ఎవరైతారు? మీరు ప్రసాదంలో కల్తీ జరిగిందని అలిగేషన్ తీసుకొచ్చింది ఎవరు? మేమేమడం అంటే తమాషాలు వస్తారా అండి? మేమేమడం అంటే హలో బ్రదర్, మీకు దమ్ముంటే అంతేగాని అవసరం లేదంటారంటే మీకు సిగ్గు లేకనే ఆవేశపడతారు. మీరు మాట్లాడతారు. సబ్జెక్ట్ తెలుసుకుంటారు ముందు. మీకు ఎవరో సబ్జెక్ట్ ఇచ్చడం ముందు మేము చెప్పినప్పుడు మీరు వినేది మాట్లాడదు. మీరు ఇది సెన్సిటివ్ ఇష్యూ. మీకు నచ్చినట్టుగా మాట్లాడి టీవీలో వెళ్ళిపోతే కుదరదు. లేదు మీరు వినాలా? ఫస్ట్ మీరు వినేది నేర్చుకోవాలా ఫస్ట్.
రైట్ రైట్ లక్ష్మణ్ గారు ఒక నిమిషం అక్బర్ గారు వర్షం ఏందో లక్ష్మణ్ రావు ఆవేశం ఏంటంటే ఎందుకు చేయరు? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అయ్యారు? లక్ష్మణ్ రావు గారు ఎందుకు భయం వేస్తుందా మీకు? లక్ష్మణ్ గారు ఒక నిమిషం ఆగండి లక్ష్మణ్ గారు మళ్ళీ మీరు మాట్లాడారు కదా ఒకసారి అక్బర్ గారు మాట్లాడక మళ్ళీ మీరు మాట్లాడండి అక్బర్ గారు మీరు మాట్లాడండి మీరు భయపడ్డారు కాబట్టి ఇప్పుడు అన్నారు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని. మీరు భయపడతారు బ్రదర్, దానికి సిబిఐ ఎంక్వైరీ అవసరం ఏముంది? అక్కడ ఉన్నటువంటి కానీ అక్బర్ గారు ఒకటి ప్రధానంగా భక్తులకు మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన చంద్రబాబు గారు చెప్పేసి వదిలేసిన తర్వాత కాకుండా దానికి ఒక క్లారిటీ ఇచ్చుంటే బాగుండేదని కూడా వినిపిస్తున్నటువంటి మాట. వస్తా ఇప్పుడు చర్చ జరుగుతుంది కదా, Yes, yes, చెప్పండి. పూర్తి రాజశేఖర్ గారు చిన్న విషయం కాదండి. 140 కోట్ల హిందువుల యొక్క మనోభావాలు అవి. రైట్ ఇప్పుడు ఎంతమంది తిరుమల ఒకటి లక్ష్మణ్ గారు అక్బర్ గారు మాట్లాడుతున్నారు క్లారిటీ ఇస్తారు మీరు అదే మాటలతో ఏకీభవిస్తున్నాం అండ్ ఒకటి కామెంట్ చేస్తారా, స్టేట్మెంట్లు ఇస్తారా మీరు? ఎస్ అక్బర్ గారు చెప్పండి. మన లక్ష్మణ్ రావు గారు చాలా ఆవేశంగా మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఆడ కూర్చొని ఆ ఎంక్వైరీ బై ఈ ఎంక్వైరీ బై అంటే గన దానికి ఒక ప్రాసెస్ ఉంటది. వాళ్ళకి అంత తొందరగా ఉంటే గన వాళ్ళే ఒక పార్టీ తరఫున సిబిఐకి మా ఏదైతే 2019 నుంచి 24 వరకు మేము చాలా నాణ్యతగా భక్తుల యొక్క ప్రతిష్టను పెంచే విధంగా మేము అక్కడ లడ్డూను తయారు చేసినాము. దాంట్లో ఏమి అవకతవక లేదు. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యే మేము వాడినామని చెప్పేసి మీరు ఒకటి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి, కోర్టులో వేయండి. మీరు మాకు ఎటువంటి డౌట్ లేదు. కల్తీ జరిగిందని చెప్పింది మీరు, దమ్ము ఉంటే మీరు చేయించండి ఎంక్వైరీ. మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి బయట పెట్టినాం. మీకు దమ్ము ధైర్యం ఏంటి బయట పెట్టారు? దమ్ము ధైర్యం సిబిఐకి పోండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆవిడ, వాళ్ళ మనవడు, వాళ్ళ కూతురు, మనవరాళ్ళు అందరూ కూడా వచ్చి శ్రీవారి దగ్గర లక్ష్మణ్ గారు ఇక్కడ ప్రమాణం చేస్తే ఒక అబద్ధం నిజం అయిపోతుందా, నిజం అబద్ధం అవుతుందా? ఇక్కడ ప్రమాణం కంటే ముఖ్యం నిరూపించాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి ఆలోచించాలి లక్ష్మణ్ గారు ఇక్కడ ప్రమాణాలతో ఎక్కడ నిజం నిరూపించడానికి అవకాశం ఆస్కారం లేదు. సో నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. ఇక్కడ మనం సైంటిఫికల్ గా ఏదైతే ఒక ల్యాబ్ కు సంబంధించి అది ఒక ప్రక్రియ ద్వారా వెల్లడించాల్సిన అవసరం ఉంది. సైంటిఫికల్ గా ఏ ల్యాబ్లకు రిపోర్ట్ ఇచ్చింది, టీడీపీ ఆ దిశగా వెళ్తామని చెప్తుంది. వచ్చింది ఆ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదు? ఆ రిపోర్ట్ మీ మీడియా చదువుకున్నారులేండి, మీరు చదువుకున్నారు, వెయిట్ చేయండి, అన్ని రిపోర్ట్ వస్తాయి. లక్ష్మణ్ గారు ఒక సీఎం లాంటి వ్యక్తి ఏమి ఆధారం లేకుండా మాట్లాడారంటారా? ఒక వ్యక్తి మాట్లాడితే నిజమైపోతుందా? సీఎం స్థాయిలో ఏమి ఆధారం లేకుండా మాట్లాడడానికి ఆస్కారం ఉందంటారా? చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఏది మాట్లాడినా నిజమే మాట్లాడతాడు. ఎక్కడ నిజాలుండవు. రోజు ఒక ఆరోపణలు తీసుకొస్తారు. బాలపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 50,000 క్వింటాలు దొరికినాయి బియ్యం అన్నారు. ఏం పీకారేలో ఏం చేశారండి? మొన్నేమో మా విజయసాయి రెడ్డి గారితో ఆ శాంతి గారు కత్తి తీసుకొచ్చారు. రోజుగా కత్తి తీసుకొస్తారు, రోజులకు ఆరోపణలు తీసుకొస్తారు. తీసుకొచ్చామో ప్రజలు నమ్మేటట్టు మునిగిస్తారు. మీరు ఇచ్చిన మీరు 100 రోజులు అయింది కదా, తీసుకొచ్చి చేసుకోవాలా? మీరు అన్ని వినాలా, రిసీవ్ చేసుకోవాలా, దానికి మీరు జవాబు చెప్పాలా, లేదంటే సైడ్ చూస్తా? ఏం జవాబు మేము చెప్పడం అండి, మీరు చెప్పుకోండి. మీరు చెప్పండి. లక్ష్మణరావు గారు ఒక అభియోగం చేసినప్పుడు ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. అభియోగం ఏదైతే చేస్తారో అధికార పార్టీగా కూటమి ప్రభుత్వానికి కూడా అది ఇది ఎందుకు జరిగిందంటే ఒక చెప్పాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన లక్ష్మణరావు గారు డిబేట్ కొనసాగించాలంటే ఇక్కడ యుద్ధం చేస్తా అవ్వదు, మాటలు యుద్ధం చేస్తా అవ్వదు, ఒక మాట్లాడాలి. రాజశేఖర్ గారు మీరు వినాలా? మీరు సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీ వేసి నిజార్థం చేపించమని చెప్పండి. సిబిఐ గారికి ఏమని చెప్పండి. రైట్
అక్బర్ గారు వస్తాయి చెప్పండి, కదా, మీరు చెప్పండి. తొందరపడి అన్ని ఎంక్వైరీలు వస్తాయి. ఎంక్వైరీలు వచ్చిన తర్వాతనే మళ్ళా మీకు సమాచారం వస్తుంది. మీరు చదువుకుందరు కానీ ఓపిక పడండి కొద్ది. అంటే ఒకటేసారి మీకు సిబిఐ ఎంక్వైరీ రాదు కదా. అక్బర్ గారు ఒకటే నిన్న జరిగి ఇప్పుడే వస్తుందా నిజంగా CBI ఎంక్వైరీ? నిజంగా అక్బర్ గారు టీటీడీ లాంటి ఒక దేవస్థానంలో, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి దేవస్థానంలో అలాంటి జరగడానికి ఆస్కారం ఉంటుందా? ఒక అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనము ఇక్కడ కొంతమంది నిపుణులు ఏం మాట్లాడుతారంటే, ఒక రోజుకు 14 టన్నుల ఆవు నెయ్యి అవసరం. 14 టన్నుల ఆవు నెయ్యి వస్తే గన అక్కడ ఆ లడ్డు అనేది తయారయ్యే పరిస్థితి ఉంది. అంటే 300 నుంచి 500 కేజీల నెయ్యి ఒక రోజుకి అవసరం అవుతుంది మీరు చెప్పిన దాని లెక్క ప్రకారం చూసుకున్నా కూడా. అంటే మొత్తంగా 6 నెలలకు ఒకసారి దాన్ని ఈ ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి దాని ద్వారా మళ్ళీ టెండర్లు పిలుస్తూ ఉంటారు. 14 టన్నులు కొనుగోలు చేస్తారు. దాని తర్వాత మళ్ళా 14 టన్నులు అట్లా వాళ్ళు ఒక పద్ధతి అనేది పెట్టుకున్నారు. ఒక పద్ధతి ప్రకారం అక్కడ జరుగుతా ఉంది. వాళ్ళు ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకోలేకపోగా అక్కడ వాళ్ళు వచ్చేసి ఈ జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఆయిల్ కలిసిందనేది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. దానిపైన మరింత లోతుగా అధ్యయనం జరుగుతా ఉంది, ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత పూర్తి సమాచారం వస్తుంది. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత దానిపైన మళ్ళా కావాలంటే సిబిఐ ఎంక్వైరీ వేపిస్తాం, అవసరమైతే ఓ సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేపిస్తాం. అన్ని రకాలుగా ఏ విధమైనటువంటి ఎంక్వైరీలు అన్ని రకాలుగా ఎంక్వైరీలు వేపిస్తాం. ఎందుకంటే ఈ భక్తులకు సంబంధించినటువంటి విషయం, ఎవరైతే భక్తుల మనోభావాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది, కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా అదే దిశలో మేము ముందుకు పోతాం. ఎవరిని హలో ఎస్ అక్బర్ గారు మళ్ళీ ఎస్ కృష్ణవేణి గారు చెప్పండి. అంటే ప్రధానంగా ముందు నుంచి కూడా అంటే అలాంటి ఒక వ్యవస్థ, అలాంటి ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొవ్వు వినియోగించి, జంతువుల కొవ్వు వినియోగించి లడ్డూలు తయారు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అప్రతిష్టకు భంగం కలిగించే ఒక బ్రాహ్మణులకు సంబంధించినప్పుడు ప్రధానంగా వాళ్ళు అక్కడ కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అక్కడ ఆగమ శాస్త్రం ప్రకారం పూర్తిగా ఏ క్రతువు ఎప్పుడు చేయాలి, స్వామివారి లడ్డూకు సంబంధించి కూడా ఒక క్వాలిటీ క్వాంటిటీ అనేది ఒక పద్ధతి ప్రకారం మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో వారికి తెలియకుండా జరిగిందంటారా? ఒకవేళ జరిగితే అప్పుడు ఎందుకు వాళ్ళు చెప్పలేదనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. రాజశేఖర్ గారు, ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు మాత్రం వైసీపీ నాయకులు ఉన్నారు కదా, ఆయన మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోనండి. ఎందుకంటే చాలా వాటికి నేను క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. అంటే నోరు ఒకటి ఉంది కదా, దబాయించేస్తున్నామంటే ఆ నిజాలు ఎప్పుడో కూడా అబద్ధాలు అయిపోవండి. ఎప్పుడో కూడా వాస్తవాలు ప్రజలకు తెలుసు. లడ్డు టేస్ట్ మా చిన్నప్పుడు ఎలా ఉండేది, తర్వాత ఎలా టేస్ట్ మారుతూ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లడ్డు టేస్ట్ అనేది ఎలాగ మొత్తం నాశనం అయిపోయింది అన్నది తిన్న ప్రతి ఒక్కరికి తెలుసండి. అంటే లక్ష్మణరావు గారు తింటారో లేదో నాకు తెలియదు, అది తిన్న వ్యక్తులుగా మాకు తెలుసు, హిందువులందరికీ కూడా తెలుసు. ఇవాళ హిందువుల మనోభావాలతో ఆడుకోవలసినటువంటి అవసరం అయితే మాత్రం మా కూటమి ప్రభుత్వానికి లేదు. ప్రతి ఒక్క హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరి యొక్క మనోభావాన్ని కాపాడడం, అందరినీ రక్షించడమే మా యొక్క ఉద్దేశం తప్ప ఇక్కడ మీరు నాశనం చేసినటువంటి ప్రతి వ్యవస్థని కూడా సరిదిద్దే పనిలో కొన్ని నిజాలు, కొన్ని వాస్తవాలు బయటకు ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీరు వచ్చి చెప్తున్నారు సార్, ఆ రోజు అగమ శాస్త్రం ప్రకారం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ అక్కడ ఉన్నటువంటి పురోహితులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎందుకు వ్యతిరేకించలేదు అనేసి. కానీ ఎప్పుడో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పనిచేసినప్పుడు సార్, వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ అన్ని వదిలేసేసుకుని ఒక బానిసల్లాగా పనిచేసేటువంటి ఒక స్థితిని తీసుకొచ్చారు వైసీపీ నాయకులందరూ కూడా. మీరు చెప్తూ ఉన్నారు అమిత్ షా గారు తిన్నారు, అక్కడ మోడీ గారు తిన్నారు, అప్పుడు తెలియదా అని. వాళ్ళు ఎవరు ప్రసాదం అంటే దైవ గుడిలో పెట్టినటువంటి ప్రసాదాన్ని ఎవరు కూడా ల్యాబ్ తీసుకెళ్లి పరీక్షించి అప్పుడు తింటారని చెప్పరండి. మీ నాయకుల్లాగా అది టిష్యూ పేపర్ లో నీ చుట్టు పెట్టి పక్కన పడేసేటువంటి సంస్కృతి ఎవరికి ఉండదు. కనీసం అందరూ విషయం కలిపినా సరే కానీ అక్కడ దైవ ప్రసాదంగా స్వీకరించి భగవంతుడు మన చేతిలో పెట్టాడేమో అని ప్రసాదాన్ని తినడం జరుగుతుంది తప్ప ల్యాబ్కి వెళ్ళి పరీక్షించుకొని ఎప్పుడు తినరు. అది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో మాట కూడా చెప్తున్నాను సార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంత అవినీతి చేశాడు, ఇంత ఇన్ని కోట్ల దోపిడీ చేశాడు, ఏమి అంటే మీరు వాడుకోవడానికి భాష మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను, అలాంటి పదాలు నా నోటి నుంచి రావు, కానీ మీరు మాట్లాడారు మమ్మల్ని ఏం చేయగలిగారు అనేసి.
ఖచ్చితంగా చెప్తున్నానండి నేను, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడు, ఎంత అవినీతి చేశాడు అన్నది కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇక్కడ కాకినాడ వాసులుగానే కాదు, ఇక్కడ ఉభయ గోదావరి జిల్లా నేతగా కూడా మాకు తెలుసు. తెలిసినప్పుడు చట్టం తన పని తను చేసుకుని వెళ్లే టైంలో ఒక అడుగు వెనక్కి తగ్గొచ్చు కాక, కానీ ఖచ్చితంగా శిక్షలు పడాల్సిన టైంలోని లాక్కి వెళ్ళవలసిన టైంలోని ఖచ్చితంగా బేడీలు వేసుకుని లాక్కి వెళ్ళేటువంటి టైం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చేసింది ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ప్రజా ఆస్తుల్ని కబ్జా చేశాడు, మనుషులను మాయం చేశాడు, డ్రగ్స్ కి గంజాయికి బానిసలు చేశాడు ఇక్కడ యువతని. మీకేం తెలుసు భరించేటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఎంత నాశనాన్ని చూసామో 5 సంవత్సరాలు అనుభవించినటువంటి వ్యక్తులుగా మాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా చట్టం తన పని తను చేసి వెళ్ళే టైంలో మీ ఏ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం చేయగలిగారని అడిగారు కదా, అదే చూదురు కదా. ఇంకా పేడు నెక్కి లాక్కెళ్ళే రోజైతే మాత్రం ఖచ్చితంగా వస్తాను మీకు చెప్తూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళ వైసీపీ నాయకులు చాలా మంది నోరు లెగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలను కూడా అడ్డు పెట్టుకుని రాజకీయం చేసేటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మనోభావాలకి గౌరవించి ఎప్పుడూ పని చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేయమని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు భార్య పిల్లల్ని తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ప్రమాణం చేయమని చెప్తున్నారు. 5 కోట్ల మంది ఆంధ్రుల మీద ప్రమాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పును మడవను తిప్పునని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడవను తిప్పి ప్రజలందరినీ కూడా నాశనాన్ని కోరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఇవాళ శ్రీవారి లడ్డూలో కూడా కల్తీ విషయంలో మాత్రం కల్తీ అయితే మాత్రం ఖచ్చితంగా జరిగిందని మాత్రం మేము ఒప్పుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నారు? రాజశేఖర్ గారు మీరు ఒక్క పాయింట్ మాట్లాడి పెట్టేస్తాను. కానీ ఎప్పుడు కూడా మీరు ఆ టెండరింగ్ లో చూడొచ్చండి, 20 కోట్ల రూపాయల టెండర్ 10 కోట్ల రూపాయలకి వైసీపీ గవర్నమెంట్ రివర్స్ టెండరింగ్ లో ఇచ్చిందంటే 10 కోట్లు నష్టపెట్టుకుని ఏ డైరీకి సంబంధించి వీళ్ళకి గీ సప్లై చేస్తారు చెప్పండి? మార్కెట్ లో గీ రేట్ ఎంత ఉంది? 411 రూపాయలకి వీళ్ళకి గీ సప్లైకి టెండర్ ఇచ్చారంటే అక్కడ కల్తీ జరగలేదని ఎలా చెప్పగలరు వీళ్ళు? అనేక మీడియా ఛానల్స్ కూడా ఇవన్నీ కూడా ఆధారాలతో పాటు బయట పెట్టిన తర్వాత కూడా అది ప్రజలకు తెలియదు కాబట్టి అన్ని ఛానళ్ళు ఫాలో కవర్ కాబట్టి లక్ష్మణ్ రావు గారు ఇవాళ నోటుకు వచ్చినటువంటి అబద్ధాలన్నీ చెప్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి అయితే మాత్రం పునఃస్టాప్ పెట్టాలండి. వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రతి అన్యాయం ప్రభుత్వం. రాజశేఖర్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు మళ్ళీ చెప్తున్నా, ఇది నిజ నిర్ధారణ చేసి బయటికి ఇది ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్పకపోతే దీనికి పూర్తి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు, ఎన్డీఏ కూటమి ముగ్గురు చెప్పండి. వాళ్ళ పదవుల రాజీనామా చేయాలి. లక్ష్మణ్ గారు ఒకవేళ మీ రెండు పాయింట్ ప్రకారమే నిజ నిర్ధారణ చేస్తే కనుక మీరేం చేస్తారు? గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నారు? వాలంటీర్ల ద్వారా 35,000 మంది మహిళలు తప్పించుకున్నారని అన్నారు. ఇంతవరకు దాని గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. దాన్ని కూడా బయటికి తీయాలా? మీకు నచ్చినట్టుగా మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేసి ఓహో అందరూ మనల్ని మెచ్చుకుంటున్నారంటే చెప్పులతో కొడతారు. తర్వాత ఖచ్చితంగా దాన్ని కూడా సిద్ధంగా ఉండాలి రాజశేఖర్ గారు. మనం నోరుంది కదా రాంధికంలో మాట్లాడితే బాగుంటది బ్రదర్. మీరు ఎట్లంటే అట్లా మాట్లాడడం మంచిది కదా. అది అంతకన్నా ఎక్కువ మాట్లాడతారు. నాయకుడికి ఒక రాష్ట్రానికి గుర్తు మా ఒక భక్తుల లక్ష్మణరావు గారు మీకు పదే ఒక మాట చెప్తున్నా. నిజంగా సీఎం లాంటి వ్యక్తికి మీకు తెలిసినటువంటి విషయాలు తెలియకుండానే ఆయన ఒక ప్రకటన చేస్తారంటారా? దానికి సంబంధించి నిజ నిర్ధారణ చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కొంత సమయం కూడా ఇవ్వాలి. కానీ ఇక్కడ మీరు ప్రధానంగా మాట్లాడాల్సిన మాటలు ఎందుకు జరిగి ఉండదు అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇక్కడ మాట్లాడడం కంటే కూడా ఒక హేతుకంగా డిబేట్ కొనసాగాలని కోరుకుంటున్నాను. రాజశేఖర్ గారు మేము అడుగు చెప్తున్నాం కదా,
ఈ ఈ ఇప్పుడు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరూ ఏమన్నారు? మేము అడ్డు చెప్తాను, మేము భయపడతాను. మేమే ఏమన్నా సిబిఐ ఎంక్వైరీ, మా నాయకులందరూ కూడా ఏమన్నారు? మా నాయకులు ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి వ్యక్తి కూడా వైఎస్ సుబ్బారెడ్డి గారు, బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా ఏం చెప్పారండి? మేము ఎక్కడ కూడా దానికి వెనకడుగు వేయట్లేదు, ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేయాల్సిందే. ఇక్కడికి వచ్చినటువంటి 14 టన్నుల అయినటువంటి ఏదైతే నెయ్యి వస్తూ ఉందో దాన్ని 3 రకాలుగా 2 గంటల సేపు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాతనే ఆ నెయ్యిని ఆ రోజు ఉపయోగించే లడ్డులో కలుపుతారు. ఏం తెలియకుండానే ఆ లడ్డు ఎవరు తయారు చేశారండి? తరతరాల నుంచి అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ శ్రీ వైష్ణవికి సంబంధించిన ఆ వ్యక్తుల కులాలకు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఆ లడ్డు తయారు చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు పిల్లరు, రేగ లక్ష్మణరావు లేకపోతే ఆవిడ సుజాత గారిని ఇక్కడ కూర్చున్న ఎవరిని పిలవరు. వాళ్ళకంటూ ఒక సెపరేట్ గా ఒక విధానం ఉంటుంది టీటీడీలో. వాళ్ళందరూ ఎందుకు చెప్పలా? ఈ 5 సంవత్సరాలు మీరు ఎందుకు అలిగేషన్ తీసుకురాలేదు? లడ్డు బాగలేదు, లడ్డు బూజు వచ్చింది, లడ్డు క్వాలిటీ బాగలేదు, తింటే బాగలేదు అన్నప్పుడు మీరు ఎందుకు ఆ రోజు అలిగేషన్ చేయలేదు మీ పార్టీ తరఫున? ఈ రోజు మీకు నచ్చినట్టు మాట్లాడతారు. మీరు తరతరాలుగా బాగుంది కనుకనే, మీ ప్రభుత్వంలో బాగలేదు కనుకనే ఇప్పుడు చర్చ. ఏమో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈ ఓట్స్ అన్నిటిగా కట్టుబడి మీరందరూ కూడా బాధ్యులై ఖచ్చితంగా మీకు ఏం చేయాలో చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మీరు నచ్చినట్టుగా మీకు వేగ్గా ఒక సీఎంఏ మాట్లాడాడంటే మళ్ళీ చెప్తున్నా, సీఎం కూడా బాధ్యులు అవుతాడు. మీరు నిజ నిర్ధారణ చేయకపోతే. రైట్ లక్ష్మణ్ రావు గారు, ఇంకొకసారి ఒకవేళ నిర్ధారణ చేస్తే కనుక మీరేం చేస్తారు, మీ పార్టీ ఏం చేస్తుంది? ఏమండి, ఒకవేళ మీరు అన్నట్లేదో నిజ నిర్ధారణ చేయమంటున్నారు, సో దానికి ఒక కమిటీ వేసి కూటమి ప్రభుత్వం నిరూపిస్తే గనక నిజంగా అలాంటిది అక్కడ జరిగిందంటే మీరు ఏం చేస్తారు, మీ పార్టీ ఎలా జరిగి నిరూపిస్తే దానికి బాధ్యులైన వ్యక్తులు ఎవరైతే వాళ్ళందరూ జైలుకి మేము వచ్చామన్నాం. మీరు మొత్తం పార్టీని అందరూ అంత చూస్తాం అంటున్నారు. అందరూ అంటే ఇక్కడ మీరు వచ్చేటప్పటికి ఎవరి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి, కరెక్ట్ అంటారా? మీరు చెప్పేదేనండి, మీరు చేయాలి, మీకు నచ్చినట్టుగా మీరు మాట్లాడిస్తే అయిపోయిందా? ఏ యొక్క ప్రాథమిక ఆధారంతో సీఎం మాట్లాడాడు? మీ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ కి సంబంధించి ఒక వ్యవస్థ ఉంటుంది, ఖచ్చితంగా ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, దాని దగ్గర సమాచారం వచ్చిన తర్వాత మాట్లాడతారు, అది కూడా మీకు తెలియాలి. లక్ష్మణరావు గారు, రాజేష్ ఒక్క నిమిషం అండి. ఇక్కడ మాట్లాడిందో ఒక ఎమ్మెల్యే లేకపోతే అక్కడ సీఈఓ అక్కడ ఈఓ లేకపోతే ఇంకొకరు కాదండి. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ప్రాథమిక ఆధారాలు పెట్టుకుని మాట్లాడాల. ఏది ఇటువంటి సున్నితమైన విషయాల్లో భక్తులు హిందూ మతం యొక్క భావజాలంతో ఉన్నటువంటి సున్నితమైన విషయాల్లో వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడాల. మీకు నచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేరా? మేము అనలేమా చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగిందని? లేకపోతే గతంలో రాజశేఖర రెడ్డి గారు అనలేరా? అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక లడ్డు అనేది మీరు ఇక్కడ ఒక రాజకీయంగా మీరు చూడొద్దు. రేపొద్దున ఇదే తిరుపతికి వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడరు, ఆ ప్రసాదం తినడానికి ఇష్టపడరు. మీరు నిజంగా మంచి క్వాలిటీ ఇస్తామని మీరు అన్నా నమ్మరు. కానీ ఇక్కడ టీటీడీకి సంబంధించి మాట్లాడద్దండి. అది ప్రసాదాన్ని మీరు ఎందుకు ఆ శ్రీవారి ప్రసాదాన్ని మీకు మీరే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఒకటే, ఇక్కడ టీటీడీకి సంబంధించి మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ కూడా స్పందించారు. ఆయన కూడా స్పందిస్తూ చెప్పారు, నిజంగా జరిగింది ధర్మారెడ్డికి సంబంధించినటువంటి హయాంలోనే వారికి కావాల్సిన వరకు టెండర్లు ఇచ్చారు, ఢిల్లీకి సంబంధించినటువంటి ఆల్ఫా కంపెనీకి సంబంధించి అలాంటి టెండర్ వచ్చింది, నిజంగా జరిగాయని ఆయన చెప్పారు. పనిచేసిన వ్యక్తే చెప్పారు. సార్ నేను అదే చెప్తాను, జరిగితే మీరు అన్నారు ఇందాక సీఎం లాంటి వ్యక్తి కాదు అక్కడ పనిచేసిన వాళ్ళు చెప్తే అండి, అందుకే చెప్తున్నా మాజీ టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులండి. సార్ ఎవరైతే చెప్పారో వాడితో పాటుగా ఇక్కడ ఎవరెవరికి సంబంధం. లక్ష్మణరావు గారు ఒకటే, వాడు వీడు అనే పదాలు దయచేసి వాడద్దు, మీ రిక్వెస్ట్ అది. మీరు ఇక్కడ మాట్లాడుతున్న చాలా మంది చూస్తారు, ఆ సభ్యత మీకు ఉందనుకుంటున్నాం మేము. అయితే ఎవరైతే మీరు చెప్పారో ఆయనతో పాటుగా ఎవరెవరికి లింకులు ఉన్నా బయట తీయండి సార్. మేమే చెప్తున్నాం కదా బయట తీయమని. మా నాయకులు, మా పార్టీ నాయకులు అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ మాట్లాడుతున్న డిస్కషన్ లో మీరు ఏం మాట్లాడారు పాయింట్ చెప్పండి, ఎందుకంటే అవన్నీ కూడా చూసుకోవాల్సింది. ఇక్కడ మీకు తెలిసిన పాయింట్ మీరు మాట్లాడాలి. ఏమేం చేయాలా, దాని మీద ఇవి ఒక రోజులో నిరూపించే అంశాలు కాదు, ఒక గంటలో నిరూపించే అంశాలు కాదు. అదే దేవుడితో రాజకీయాలు చేస్తే మీరే మట్టు కొట్టుకుని పోతారు.
Yes, ఖచ్చితంగా అది మీరు చెప్పగల ఖచ్చితంగా జరగాల్సి జరుగుతుంది. Yes, లక్ష్మణరావు గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లక్ష్మణరావు గారు ఎవరైతే చేశారో వాళ్ళు మట్టు పెట్టుకోక పోతారు, అది ఖచ్చితంగా పోతారు, ఖచ్చితంగా. Yes, yes, ఎవరైతే yes. దీనిపైన Yes, లక్ష్మణరావు గారు ఎవరి ప్రభుత్వంలో ఈ విధంగా జంతువుల నెయ్యి కలిసిందో వాళ్ళు మట్టు పెట్టుకొని ఖచ్చితంగా పోతారు. మరి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా దయచేసి మీ యొక్క నేనైతే క్రిస్టియన్ దయచేసి మీ యొక్క మనోభావాల్ని హిందువులో ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి మాట్లాడితే మీరు మాట్లాడద్దు. సాధ్యమంతా మీ ఇష్టం మీరు చేసుకోండి. మీ ఎలిగేషన్ లో మీ దేవుడిని నమ్మే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరే మిమ్మల్ని ఏంటి ఈ పరిస్థితి తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డునే వీళ్ళు కల్తీ చేస్తారని వాళ్ళు రేపొద్దున నానాటోడికి మా పక్కింటోడు వెళ్ళి నాకు నడ్డు ఇచ్చాను, మీరు తిండు వాడు తిండు, మీరు వాళ్ళు ప్రచారం చేసుకున్నది మీ ఇష్టం. రైట్ ఇక్కడ మతాల అనే ప్రస్తావన ఉంది. ఇక్కడ మనం మాట్లాడుతుంది ప్రజలకు సంబంధించి ఒక టీటీడీ దేవస్థానానికి సంబంధించి రాజకీయం అనేది మతాలకు అతీతంగా ఉండాలి, కులాలకు అతీతంగా ఉండాలి. ఇక్కడ జరిగినటువంటి అంశాన్ని చెప్పారు. అంటే ఒకటి అక్బర్ గారు మీరు చెప్పండి, ప్రధానంగా అంటే నిజ నిర్ధారణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి కార్యక్రమం చేసే అవకాశం ఉంది? అలాంటి కూటమి ప్రభుత్వం తీసుకుంటుందా? అలాంటి చర్యలు ఏమైనా జరుగుతున్నాయా? చంద్రబాబు నాయుడు ప్రాథమిక ఆధారాలతోనే అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారంతోనే తిరుమల తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలుస్తా ఉంది, వెజిటబుల్స్ ఆయిల్ కూడా కొన్ని కలుస్తా ఉన్నాయి. దీనిని మేము అరికట్టాము. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని మేము తయారు చేసి ఆవు నెయ్యితోనే లడ్డు తయారు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద ఇంకా లోతుగా విచారణ జరుగుతా ఉంది. ఎక్కడైతే నీకు అది లోపం జరిగిందో, ఎక్కడైతే ఏ టెండర్లో అయితే మీకు ప్రాబ్లం జరిగిందో అవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత లక్ష్మణరావు చెప్పినారు కదా, ఇప్పుడు సిబిఐకి పోవాలని చెప్పేసి, సిబిఐకి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే నిర్ధారణ జరుగుతుంది. ఇక్కడ నిర్ధారణ జరగలేనప్పుడు సిబిఐకి మీరు మీ నిజ నిర్ధారణ తేలాలంటే సిబిఐకి ఇవ్వాలి. మీరేం చేస్తారు? నమ్మకం లేదు కదా, సిబిఐ అంటే నమ్మకం లేదు కదా, సిబిఐ అంటే మీకు నమ్మకం లేదు కదా, మీకు నమ్మకం లేదు కదా, మీకు సిఐడి అంటే నమ్మకం కదా, మీకు సిఐడి అంటే నమ్మకం కదా, మీకు సిబిఐ నమ్మకం లేదు కదా, మీకు చెప్పండి. సిఐడి నమ్మకం కదా, సిఐడితోనే కదా మీకు వేధించింది రాష్ట్ర ప్రజానికలు అందరినీ. మీకు సిబిఐ ఎక్కడ నమ్మకం ఉంది? మీకు సిబిఐ మీద విశ్వాసం ఉందా? మీకు సిబిఐ లక్ష్మణ్ గారు జరిగి ఒకరోజు జరిగింది కమిటీ కూడా ఒకటి. అక్బర్ గారు కంక్లూడ్ చేయండి, మీరు కంక్లూడ్ చేయండి, మనకు సమయం తక్కువ ఉంది. వీళ్ళ పార్టీ కానీ వీళ్ళు గడిచినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ సిబిఐ మీద వీళ్ళకు నమ్మకం లేదు, ఫస్ట్ విశ్వాసం లేదు. వీళ్ళకు ఉన్నటువంటి పార్టీ మీద ప్రభుత్వం మీద ఉండింది ఎవరికి? ఒక సిఐడితోనే వీళ్ళందరినీ వేధించారు, సిఐడితో అందరినీ జైల్లో పంపించాడు, సిఐడి హరాస్మెంట్ చేశారు, కొంతమందిని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే విధంగా జరిగింది. జడ్జిలను వదిలిపెట్లా, విద్యావంతులు మేధావులను వదిలిపెట్లా, వీళ్ళు మళ్ళీ సిబిఐ అంటారు. మీరు ఏదైతే నమ్మినటువంటి సిఐడితోనే చేస్తారు ఇప్పుడు ఎంక్వైరీ. మీరు ఎందుకంత తొందరపడతాండ్రు? అక్బర్ గారు కంక్లూడ్ చేయండి. సార్, మేము ఒకటి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలను మేము స్పష్టంగా నమ్ముతా ఉన్నాం. ఈ యొక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలను కాపాడాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది, కూటమి ప్రభుత్వం మీద ఉంది. మాకు వచ్చినటువంటి నివేదిక మేరకు చంద్రబాబు నాయుడు గారు బట్టబయలు చేశాడు, అక్కడ జరగకూడదని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా మీరు గతంలో జరిగిన తప్పిదాలని ఖచ్చితంగా అంచెలంచెలుగా జరుగుతాయి. ఎక్కడైతే తప్పు చేశారో వాళ్ళు దానికి శిక్షార్హులు, శిక్ష అనుభవించాల్సి ఉంటది. వైసీపీ ప్రభుత్వం గతంలో పరిపాలన, వైసీపీ ప్రభుత్వం గురించి బాధ్యత తీసుకోవాలా. బాధ్యత తీసుకున్న తర్వాత ఈ లక్ష్మణరావు గారు ఏం మాట్లాడతారు అనేది గుడికి తర్వాత ఏం మారుతుందో ఇప్పుడే చెప్పాలి ఆయన. అది ఎందుకంటే అంత ఆవేశపూరితంగా ఉన్నాడు, ఏకవచనంతో మారుతా ఉన్నాడు, అవసరమైతే దుర్భాషలు ఆడే పరిస్థితి తీసుకొని వస్తా ఉన్నారు. సామరస్యంగా డిబేట్ జరగాల. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ కట్టడి చేయాలా, ఏం దాని మీద చర్యలు తీసుకోవాలని దాని మీద జరగాల. మనం ఏకవచనం కానీ వేరే భాషలను వాడితే గన అది వీక్షకులకు ఏ విధంగా అర్థం చేసుకుంటారు మనల్ని, అది ఒకసారి చూడాలా. ఎందుకంటే మీరు ఆ విధంగా మాట్లాడిన దాన్ని ఈ రోజు ఇంటికి పోయి అనేది మీరు గుర్తు పెట్టుకొని డిబేట్ లో మాట్లాడేది నేర్చుకుంటే మంచిది. అది నా యొక్క సలహా. రైట్ కృష్ణమణి గారు మీరు కంక్లూడ్ చేయండి, చెప్పండి. రాజశేఖర్ గారు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అండి, భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ సీఎం గారు మాట్లాడలేదండి. ఎందుకంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ లో
జరిగినటువంటి అవకతవకల గురించి ప్రస్తావిస్తూనే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి నుంచి భక్తులను రక్షించేటువంటి ప్రక్రియలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ కల్తీ విధానంలో ముందు కూడా ఆరోపణలు వచ్చాయి కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇస్తూ సీఎం గారు మాట్లాడడం జరిగింది. అది గమనించాలి. ఎందుకంటే ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ మీద ఒకటే ఆరోపణ కాదండి, భక్తుల్లో భక్తి భావాన్ని పెంచడం కానీ, గవర్నమెంట్ మీద కానీ, అలాగే టీటీడీ దేవస్థానం మీద కానీ ఒక నమ్మకాన్ని గతంలో ఉండే వైసీపీ గవర్నమెంట్ లో చాలా నమ్మకాన్ని కోల్పోయారు భక్తులందరూ కూడా. ఆ భక్తి భావంతో వచ్చేటువంటి భక్తుల యొక్క మనోభావాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆనాటి పరిస్థితులు ఇవాళ లేవు. కూటమి ప్రభుత్వంలో అన్ని కూడా క్లియర్ గా మేము చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఇవాళ భక్తులకు ఒక క్లారిటీ ఇచ్చారండి. దాన్ని తప్పుదారి పట్టిస్తూ లక్ష్మణరావు గారు భక్తులు ప్రసాదం తింటారా వస్తారా అంటే మీరు పెట్టినటువంటి ఆ కల్తీ ప్రసాదం అని తెలిసి కూడా భక్తులు దేవుని నమ్ముకుని వచ్చారు తప్ప మీరు వైసీపీ గవర్నమెంట్ లో మీరు సప్లై చేసినటువంటి ఆ ప్రసాదం తినడం కోసం భక్తులు రాలేదు. కూడా లేదు అని హిందువుల ఒక మనోభావాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం ఇవాళ ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీకు చెప్తున్నారు పదే పదే ఎంక్వైరీ చేయండి సిబిఐ ఎంక్వైరీ చేయండి అని. ఖచ్చితంగా ఎవరైతే ఈ అవకతవకలకు పాల్పడ్డారో అది శ్రీవారి యొక్క మనోభావాలతో ఆడుకున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ ఉంటది. ఆ తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ప్రభుత్వంలో అయితే మాత్రం ఎక్కడ కూడా వెనకడుగు ఏదైనా మేము ఆలోచిస్తూ ఉన్నాము. ఎందుకంటే భక్తుల మనోభావాలు కాపాడడం కోసం మాత్రమే సీఎం గారు ఆ వ్యాఖ్యలు చేశారని మాత్రం మేము నమ్ముతున్నామండి. లక్ష్మణ్ గారు మీరు కంక్లూడ్ చేయండి, చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తున్నా, భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకున్నారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ప్రాథమిక ఆధారాలతో మాట్లాడాలి. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇటువంటి దిగజారుడమైన ఆరోపణలు చేస్తారని మేమైతే అనుకోలేదు. అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు నిజ నిర్ధారణ చేయండి. అలాగే ఏదైతే మీరు చెప్పినటువంటి ఏదైతే ఈ ట్రెండ్ ఇచ్చారన్నారో ఇప్పుడు మీరు ఎవరికి ఇచ్చారు, ఎక్కడ మీరు నెయ్యి కొంటూ ఉన్నారు, ఎక్కడ జీడిపప్పు అలాగే కిస్మిస్ కొంటూ ఉన్నారు, ఏ ప్రాథమిక ఏ కొలతలతో ఏ క్వాలిటీతో మీరు చేస్తూ ఉన్నారు అన్నది ప్రజలకు పెట్టండి. కానీ మేము ఎప్పుడు కూడా మీరు కల్తీ చేశారని మేము అనలేదే, ఇప్పుడు కూడా మీరు కల్తీ చేస్తున్నారు మేము అనలేదే. దేవుడి యొక్క ప్రసాదాన్ని ఆ విధంగా దుష్ప్రసారం చేసి ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకునే రాజకీయం ఏదైతే మీరు చేస్తున్నారో ఖచ్చితంగా నిజంగా మీరు నమ్మే దేవుడు, మీరు నమ్ముతున్న దేవుడు ఖచ్చితంగా మీరు ఏదైతే దుష్ప్రసారం చేశారో ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీకు జరగాల్సిన శాస్తి జరుగుతుంది. ఖచ్చితంగా దీనికైతే మీరు కన్ఫర్మ్ అవ్వండి. మీరు నమ్మితే రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. అండ్ ప్రధానంగా ఒకటి ఇక్కడ భక్తుల మనోభావాలకు సంబంధించి చాలా సున్నితమైన అంశం కాబట్టి తెలియకుండా ముఖ్యమంత్రి గారు చేశారు అనడానికి ఆస్కారం లేదు. ప్రాథమికంగా ఉంది, ఏదో ఒక ఆధారం ఉంది, కానీ దాన్ని నిరూపించాల్సిన ఆవశ్యకత కూడా అంతే ఉంది. సో ఇక్కడ నిజంగా జరిగిందా జరగలేదా, టీటీడీకి సంబంధించినటువంటి చాలా అంశాలు గతంలో వచ్చాయి, లడ్డూలకు సంబంధించి కానీ చాలా అంశాలు తెరపైకి వచ్చాయి వివాదాల్లోకి. కానీ ఇది చాలా ఇంకా సున్నితమైనటువంటి అంశం. ఎందుకంటే ఇన్నేళ్ళు భక్తులు దర్శించుకున్నటువంటి భక్తులు తిన్నటువంటి లడ్డూ ప్రసాదంపై ఎంతో పేరు ప్రత్యేకత ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి లడ్డూకి సంబంధించి కాబట్టి సో పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అలాంటి దానికి పాల్పడ్డారో, రాజకీయంగా పాల్పడ్డారో లేకపోతే ఏ విధంగా పాల్పడ్డారో నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. వారిపై చర్యలు తీసుకోవాలని ఆ విధంగా ప్రభుత్వం కూడా తీసుకుంటుందని కోరుకోండి. ఎందుకంటే చాలామంది కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రస్తుతం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ దిశగా వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. రైట్. డిబేట్లో పాల్గొన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించి అక్బర్ గారికి, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి రేగడి లక్ష్మారావు గారికి, అలాగే జనసేన పార్టీకి సంబంధించి కృష్ణవేణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికీ ముగ్గురికి తెలియజేసుకుంటున్నాం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.